అందరికీ జై గణేష. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏబీ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు చూసుకుంటే మనం మల్లన్న షెడ్కి వచ్చాము. గత 40 సంవత్సరాల నుంచి మల్లన్న వెనమడుగు సెంటర్లో చాలా ప్రత్యేకత. ఎందుకంటే మల్లన్న గత 40 సంవత్సరాల నుంచి ప్రత్యేకమైన బొమ్మలు అన్నవాళ్ళు మనకి అందిస్తారనమాట. ఈ సంవత్సరం చూసుకుంటే మనకి 2024 సంవత్సరం చూసుకుంటే మనకి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. దాంట్లో మన మొదటి విగ్రహం చూసుకున్నట్లయితే మనకి 12 అడుగులు ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా అన్నవాళ్ళు అయితే బొమ్మని తయారు చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూసుకున్నా కూడా మనకి నెమలితో బాగా కిరీటం పైన అద్భుతంగా అన్నవాళ్ళు అయితే ఫినిషింగ్ ఇచ్చినారు. మనకి రైట్ సైడ్ చూస్తుంటే మనకి ఏనుగు తండంతో స్వామివారికి చాలా అద్భుతంగా ఉంది వెనకాల. అలాగే మనం ఇటు సైడ్ చూసుకుంటే శివయ్య, అటు సైడ్ చూసుకుంటే మనకి పార్వతమ్మ గారు బాగా ఉన్నారు. అలాగే చూసుకుంటే ఈ బొమ్మ మనకి రథం పైన కూర్చొని ఉన్నారు స్వామివారు. అలాగే చూసుకుంటే నంది వాహనం పైన శివుడు మనకి చాలా అద్భుతంగా దర్శనం ఇస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది గాయస్. ఇలాంటి బొమ్మలు మల్లన్న తయారు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. చూసుకున్నట్లయితే మనకి ఈ బొమ్మలు అన్న వాళ్ళు అయితే చాలా లిమిటెడ్గా తయారు చేస్తారు. ఎందుకంటే మల్లన్న అంటే ఇనమడుగు సెంటర్లో మంచి ఫేమస్. ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి మల్లన్న అంటే ఒక బ్రాండ్ అనమాట ఇనమడుగు సెంటర్లో. ఇంకా దీంట్లో అయితే మనకి 15 పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి. కలరింగ్ అయితే అన్న వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. ఇంకా 10 days to 15 days పడుతుంది అంటున్నారు. ఇంకా ఈ గణేశుడికి కూడా చాలా ఫినిషింగ్ వర్క్ ఉంది అన్నవాళ్ళు చెప్తున్నారు. ఇంకా చాలా పిఓపి కానీ ఇంకా చాలా వాల్ కేర్ కూడా చాలా ఉన్నాయని అన్నవాళ్ళు చెప్తున్నారు, వేయాలి అన్నవాళ్ళు చెప్తున్నారు. ఇది సెకండ్ మోడల్ అనమాట. ఈ విగ్రహం మన మల్లన్న షెడ్లో. ఈ విగ్రహం గురించి పూర్తి వివరణ మా ఫ్రెండ్ ఇస్తాడనమాట, మా డార్లింగ్ వచ్చి ఇస్తాడనమాట. గౌతమ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జై శ్రీ గణేష. జై శ్రీ గణేష. ఈ విగ్రహం గురించి ఒకసారి చెప్తావా, పూర్తిగా డీటెయిల్ నేను చెప్తావా? ఈ విగ్రహం గురించి ఏంటంటే ఇది 18 అడుగుల విగ్రహం వస్తుంది. మొత్తం సింపుల్ ఆర్చ్ ఏం లేకుండా సింపుల్గా ఇస్తాడు. సాదా బొమ్మ అనమాట. దీన్ని సెంటర్ బొమ్మ అంటారు. మనం చూసుకుంటే ఇది 18 feet దాకా వస్తుంది. తలపాక కానీ ఏం లేకుండా ఓన్లీ కిరీటం, జస్ట్ సాదాగా ఏముండదు. సెంటర్లో మన గజమాల కానీ అలాంటివి వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే మనకి ఈసారి చాలా మా తొండమైన శివయ్య కూడా చాలా అద్భుతంగా అయితే అన్నవాళ్ళు ప్రింటింగ్ అయితే చేస్తారు. చాలా బాగా ఇచ్చింది. మీకు డిజైన్ కొత్తగా అనుకోవాలి. కొంతమంది ఏంటంటే శూలంతో వేయించుకుంటారు బొట్టులు అలా తిలకం అనేది. మీకు కనుక కొత్తగా కావాలంటే ముందుగా వచ్చి బుక్ చేసుకుంటే అన్నవాళ్ళు మనకు నచ్చినట్టుగా వేసిస్తారు. దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అని అన్నవాళ్ళు చెప్పారు. దీంట్లో మొత్తం 7 ఐడల్స్ ఉన్నాయి మొత్తం. ఇది ఓన్లీ ఇదే మోడల్, ఓన్లీ 7 pieces ఉంటాయి. లిమిటెడ్ స్టాక్ అనమాట. ఇక్కడ మీరు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే అన్నవాళ్ళు వస్తాయని చెప్తున్నారు. మీకు నచ్చినట్టుగా మీరు ముందుగా కానీ వచ్చి బుక్ చేసుకుంటే ఇక్కడ కలర్స్ మీకు నచ్చినట్టుగా వేసిస్తారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ కడప, బద్వేలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం అక్కడంతా కూడా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకుంటారు. చాలా లిమిటెడ్ స్టాక్స్ అనమాట. ఇక్కడ ఇప్పుడు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఈసారి ప్రతి సంవత్సరం మల్లన్న మార్క్ అనేది ఒకటి కనపడుతుంది అనమాట. అదేందో ఒకసారి ప్రత్యేకంగా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. నెల్లూరులో ఇనమడుగు సెంటర్లో వినాయకుడు బొమ్మలు కానీ ఎవరైనా సరే ఎక్కడి నుంచి ఆర్చ్ తెచ్చుకొని ఆ ఆర్చ్ ప్రకారంగా బొమ్మ వేస్తారు. ఆర్చ్ ప్రకారంగానే గణేశుడు ఒక తల అనేది వస్తుంది. కానీ మళ్ళీ అన్న స్టేజ్లో ఎలా అంటే ఆయన సపరేట్ మార్క్ ఉంటుంది. ప్రతి బొమ్మ మీద ఆయన ఫేస్ కట్ అనేది ఆయన హ్యాండ్తో ఉంటుంది. వాళ్ళు చేస్తేనే వస్తుంది అనమాట. అందువల్ల మల్లన్న గత 40 సంవత్సరాల నుంచి ఇనమడుగు సెంటర్ అనేది వెళ్తున్నాడు అనమాట. ఇనమడుగు సెంటర్లో మల్లన్న అడ్డా అంటే నెంబర్ 1. అన్న ప్రత్యేకంగా 15 మోడల్ అనేది మన ధూల్పేట హైదరాబాద్ ధూల్పేట నుంచి తీసుకొస్తారు. అలాగే ముంబై నుంచి కూడా తీసుకొస్తారు అనమాట. యాక్చువల్లీ వీటిలో మనకి కూడా ఈసారి ప్రత్యేకంగా ముంబై నుంచి కలర్స్ అయితే తెప్పించారు అన్నవాళ్ళు అయితే చెప్తున్నారు. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే బడా గణేష్ దగ్గరికి వెళ్దాము. ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి 3వ విగ్రహం అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా ఈ విగ్రహం గురించి. చెప్తాను. నెల్లూరులో ఏంటంటే సెంటర్లో కొన్ని పెద్ద ఏరియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ డబ్బులు అంటే లక్షలు అలా వేసుకునే బొమ్మలు చేస్తారన్నమాట. ఆ స్టేజ్ వాళ్ళకి సంబంధించిన బొమ్మలు అనమాట. ఓకే, సూపర్. ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నా కూడా చాలా ప్రత్యేకంగా అన్న అయితే మనకి తయారు చేస్తున్నాడు. చాలా బాగుంది. ఇది తలపాగా బొమ్మ అనమాట. దీనికి ఏంటంటే స్పెషల్గా ఇందాక చెప్పాను కదా, మళ్ళీ అంటే ఆయన ఫేస్ వర్కే సపరేట్గా ఉంటుంది. ఆయన మార్క్, ఆ మార్క్ మీద తలపాగా ఇచ్చినాడు. తలపాగతో పాటు కిరీటం కూడా ఉంది. మన కిరీటం చాలా అద్భుతంగా, డిజైన్ చాలా బాగుంటుంది. అద్భుతంగా కిరీటం చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఉంది ఈసారి ఈ గణపతికి. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఆర్చ్ కూడా మనకి చాలా అద్భుతంగా అయితే అన్నవాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ గణేశుడు మనకి ఎన్ని హైట్ వస్తుంది గౌతమ్? ఇది 15 to 16 15 to 16.
చూసుకున్నట్లయితే ఆభరణాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. పెయింటింగ్ పడ్డాక ఈ విగ్రహం మనకి చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ లిమిటెడ్ పీసెస్ అయితే అన్నవాళ్ళు అయితే చెప్తున్నారు. ఓన్లీ 5 పీసెస్ మాత్రమే తయారు చేస్తున్నారంట. దీంట్లో మనకి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి అని అన్నవాళ్ళు చెప్తున్నారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మనకి సింహాసనం పైన కూర్చున్నదంటే చూడడానికి చాలా అద్భుతంగా చూడండి. అటు సైడ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి సింహాలు ఉన్నాయి. కూర్చోడానికి కూడా బొచ్చ కనపయ్య, చాలా పెద్ద కనపయ్య, చూడడానికి కూడా వెడల్పు కూడా మనకి 10 ఫీట్ వస్తుందని అన్నవాళ్ళకి చెప్తున్నారు. మనకి బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నా సరే మనకి 16 ఫీట్ వస్తుంది అనమాట. బడా గణేష్ అనమాట. ఇది మహారాజా స్టైల్ అనమాట. ఇక్కడ మన కూర్చునేది కూడా అలాగే ఉంటుంది అనమాట. కిరీటం సింహాసనం మీద కూర్చొని సింహాలు ఆ పక్క వీళ్ళతో ఈ విగ్రహానికి మనకి పెయింటింగ్ అయితే అన్న అయితే ఒక 10 డేస్ పడుతుందని చెప్తున్నారు. ఇలా మనకి 10 డేస్లో అయితే ఈ విగ్రహం పెయింటింగ్ అయితే పూర్తిగా అయితే అయిపోతుంది. అప్పుడు మన ఛానల్లో అయితే మనకి పెయింటింగ్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయన్నమాట. ఈ విగ్రహానికి అన్న అయితే మనకి ప్రత్యేకంగా 10 డేస్లో 1 వీక్లో అయితే పెయింటింగ్ అయితే వేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇస్తానన్నమాట అన్న. ప్రైవేస్ మటుకు నెక్స్ట్ ఈ మంత్ ఎండ్లో స్టార్ట్ చేస్తారు. అప్పుడు వచ్చి మీకు మళ్ళీ వీడియోస్ చూపిస్తారు. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్లయితే మనకి 4వ విగ్రహం అనమాట మన మల్లన్న షెడ్లో. ఇది మనకి ఎన్ని ఫీట్స్ వస్తుంది గౌతమ్? ఇది 12 ఫీట్స్ వస్తుంది. ఓకే, దీని ప్రత్యేకత ఏంటి, దీని స్పెషల్ ఏంటి మొత్తం మనకి మన ఛానల్కి ఒకసారి చెప్తామా? దీంట్లో ఏంటంటే ఇది మహారాజా టైప్ అనమాట. దాంట్లోనూ ప్లస్ నందులు ఉంటాయి. ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, అది నంది వాహనం. ఒక నంది ఉండి లాక్కెళ్తున్నట్టుగా ఉంటుంది. ఈ 2 నంది అనమాట. సింహాసనం అయితే అలా ఉంటుంది మోడల్. చూడండి చాలా అద్భుతంగా ఉంది గాయ్స్. ఫినిషింగ్ కూడా అసలు నంది వాహనం చాలా అద్భుతంగా ఇచ్చినాడు. మనకి చూసుకున్నట్లయితే అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లో మనకి నంది వాహనం అయితే ఉంటుందన్నమాట. చూసుకున్నట్లయితే మనకి మన విఘ్నేశ్వరుడు బాగా ముంబై స్టైల్లో అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు. చూసుకున్నట్టు విగ్రహానికి ఆభరణాలు కూడా చాలా అద్భుతంగా అయితే మనకి సూపర్గా ఉన్నాయన్నమాట. మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా నీట్గా అయితే మనకి చేస్తున్నారు. అసలు బ్యాక్గ్రౌండ్లో మనకి ఏదో డిఫరెంట్గా అయితే మనకి మనం అయితే చేస్తున్నారు అనమాట. చెప్పు. మీకు చిన్న దీంట్లో డిఫరెన్స్ ఉంది. ఈ బొమ్మలో స్పెషాలిటీ ఉంది. అదేంటో కనిపెట్టు. మామూలుగానే మల్లన్న బొమ్మలు అంటేనే స్పెషల్గా ఉంటాయి. సరే ఒకసారి చూస్తాను. ఈ బొమ్మలు ఏమైనా ప్రత్యేకత ఉందా లేదా అనేది నేను చెప్తాను. గెస్ చేయండి. బాగా ఆలోచించుకో. బ్యాక్గ్రౌండ్ బాగుంది. కిరీటం చాలా అద్భుతంగా ఉంది. నంది వాహనాలు బాగున్నాయి. నాకు దీంట్లో అయితే ప్రత్యేకత అనేది ఏమైతే లేదనిపిస్తాను. ఒకటైతే ఉంది, నేను చెప్తాను. అదేంటంటే ఇందాక నేను చెప్పాను కదా, మళ్ళీ అన్న ఫేస్లు వేరేగా ఉంటాయి. ధూళిపేట నుంచి కానీ వేరే ఇతర బొమ్మల ఫేస్లు వేరేగా ఉంటాయి. ఇది ధూళిపేట నుంచి వచ్చిన మోడల్. ఆ మోడల్ ఫేస్ కట్టేది చూస్తున్నారు కదా. మొహం కొంచెం లావుగా ఉండి తొండ సైడ్ కిందకే ఉండి కనపడుతుంది కదా. వేరే మోడల్ చూసుకునే పని అయితే ఇలా రండి చూపిస్తాను. ఇట్లా రా బాబులా. ఈ ఫేస్ చూసారా, లాంగ్గా ఉంది. హెడ్ పెద్ద తొండం ఇచ్చి పెద్ద తలకాయలు సైజు బట్టే కాదు, చిన్న బొమ్మల కన్నా అదే ఫేస్ కట్లో వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది అసలు. ఇది మళ్ళీ అన్న బొమ్మ హెడ్ అనమాట. వాళ్ళది ఇలా ఉంటుంది. మన ధూళిపేట బొమ్మను చూసినా ఇందా చూసాను కానీ అలా ఉంటుంది. ఇప్పుడు గమనించావా నువ్వు ఎలా ఉంది? చాలా డిఫరెన్స్ అయితే ఉంది మల్లన్న ఫేస్ కట్కి మన ధూళిపేట ఫేస్ కట్ అంటే. అందుకనే మల్లన్న అంటే ఒక ప్రత్యేకత, ఒక బ్రాండ్. గత 40 సంవత్సరాల నుంచి ఇనుమడుగు సెంటర్లో అయితే అన్న వెళ్తున్నాడు అంటే దానికి కారణం ఇదే అనమాట. మల్లన్న ఫేసే. ఈ విగ్రహంలో ఇంకా ప్రత్యేకత ఉందన్నమాట. మల్లన్న మార్క్ అనేది ఈ విగ్రహంలో బాగా కనపడుతుంది. ఒకసారి నువ్వేమైనా చూడగలుగుతావా, చెప్పగలుగుతావు నాకేమైనా? ఒకసారి బాగా గమనించు. మల్లన్న ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం నాకు తెలిసి ఏం లేవు ఫ్రెండ్స్. తల అనేది అతని మార్క్ అనమాట. ఇంకా నంది కొత్త మోడల్ కాబట్టి ధూళిపేట మోడల్. ఇది నంది వాహనం. అది ఇదిగోండి చూడండి, ఇది నంది. అంతే, ఇంకా దాని మించి ఇంకేం లేవు. నువ్వు నన్ను చెప్పమంటావా? ఇటు చూసుకున్నట్లయితే ఇది ముంబై స్టైల్ గణపతి అనమాట. మామూలుగా అయితే గణపతులకి అటు సైడ్ ఇటు సైడ్ 4 చేతులే ఉంటాయి. ఈసారి ఈ విగ్రహాన్ని చూసుకున్నప్పుడైతే మనకి 6 చేతులు అయితే ఉంటాయి అనమాట. చూడడానికి గంభీరంగా ఉన్న గణపతి ఇది. ముంబై స్టైల్లో ముంబై స్టైల్ మహారాజా కూర్చున్న గణపతి అనమాట. ఇది చాలా అద్భుతంగా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఎలా అంటే ప్రతి బొమ్మకి ఒక 2 చేతులు ఆ పక్క 2 చేతులు ఈ పక్క అలా ఇచ్చాను కదా. ఈ బొమ్మకి ఏంటంటే 3 హ్యాండ్స్ ఎక్స్ట్రా, మొత్తం 3 ఉంటాయి అనమాట. ఆ పక్క 3 ఈ పక్క 3 అలా ఇచ్చాడు. అది స్పెషాలిటీ. అది నేను గమనించలేకపోయాను. ఈ విగ్రహం స్పెషల్ అనమాట. ఇది అటు సైడ్ 3 చేతులు, ఇటు సైడ్ 3 చేతులు. మల్లన్న షెడ్ ఎక్కడంటే మనకు పొడుగుపాడు రైల్వే స్టేషన్ ఉంది కదా గాయస్, దాని ఆపోజిట్లోనే మనకి చూడండి పొడుగుపాడు రైల్వే స్టేషన్ ఆపోజిట్గానే మన మల్లన్న షెడ్ చూసుకున్నట్లయితే పక్కన మీకు మెకానిక్ షాప్ కూడా ఉంటుంది. అదే గాయస్ మల్లన్న షెడ్.